అందరికీ నమస్కారం అండి. ఓం డివైన్ నైన్ ఛానల్కు స్వాగతం. నేను మీ సుష్మిత. ఇప్పటికి మనం నేటి దర్శనం కార్యక్రమం ద్వారా చాలా టెంపుల్స్ అయితే రోజుకి కవర్ చేస్తున్నాం కదా. ఈ రోజు మన నేటి దర్శనం కార్యక్రమంలో శ్రీ రామ్దేవ్ బాబాజీ టెంపుల్ ఆరంఘర్ హైదరాబాద్ కి అయితే వచ్చేసాము. మరి ఈ టెంపుల్ కి 25 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఈ టెంపుల్లో మొత్తం 7 టెంపుల్స్ కూడా ఉన్నాయంట. అవేంటో కూడా చూసేద్దాం. ఇదైతే మనకి మెయిన్ రోడ్కి దగ్గరలోనే పెద్ద ఆర్చ్ అయితే ఉంది. ఆ లోపలికి అయితే వచ్చేసాం. వెంటనే ఇక్కడ గుడి అయితే ఉంది. ఇక్కడ డిఫరెంట్గా 2 మనకి నార్మల్గా ఎంట్రీస్ ఏమైనా గుడికి సింగిల్గా ఉంటుంది కదా, కానీ ఇక్కడ 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ద్వారంకి అయితే సాగర్ మోహిని ద్వారం అని రాసింది. ఆ ద్వారంకి అయితే పంబార్ ద్వారాన్ని ఉంది. అటు సైడ్ నుంచి అయినా ఇటు సైడ్ నుంచే లోపలికి వెళ్ళొచ్చు. ఇందాక చెప్పాను కదా గుడికి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మెట్లు ఉన్నాయని. దాని మిడిల్లోనే మనకి వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. మనకి పక్కనే చిన్నగా శివలింగం కూడా ఉంది. నిత్యం అభిషేకం చేస్తున్నట్టు ఒక పైన ఒక స్టాండ్ పెట్టేశారు. తెచ్చి ఎవరైనా పాలు వేసుకోవచ్చు. కంటిన్యూస్గా శివుడికి అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చిన్నగా రాళ్ళ డిజైన్తో మంచిగా మనకి వినాయక స్వామిని ఇక్కడే ఉంచారు. మరి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఎంత తొందరగా ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామా అని అనిపిస్తుంది. త్వరగా వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. పైకి అయితే వచ్చేసాను. ఇక్కడికి రాగానే మంచి ఆర్కిటెక్చర్తో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒకటి రైట్ సైడ్కి ఒకటి ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం 7 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా వెళ్ళి దర్శనం చేసేసుకుందాం రండి. ఈ గుడిలో మనకి అయ్యప్ప స్వామి కోవిల్ కూడా ఉంది. ఇలాగా చిన్న చిన్న ఉపాలయాల్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి విగ్రహం. ఇక్కడ మనకి 18 మెట్లు అయ్యప్ప స్వామికి ఉన్నట్టు ఇక్కడ కూడా అలానే ఉంది. అక్కడ అయ్యప్ప శరణం స్వామి శరణం అని చెప్పి రాసి కూడా ఉంది. అదే ఆ మెట్లకి ఇటువైపులా అటువైపు. మరి విగ్రహం అయితే చాలా బాగుంది. కిరీటం మెయిన్ ఆఫ్ ఆల్ ఆ ఫినిషింగ్ అవన్నీ కూడా విగ్రహానికి ఎంత బాగా వచ్చింది. కిరీటం మెయిన్లీ చెప్పాలంటే చాలా బాగుంది. వెనకతల ఫుల్ ఆఫ్ గ్లాసెస్తో ఇంటీరియర్ లా చేశారు. ఫుల్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అది ప్రతి టెంపుల్లో కూడా ఇలా ఉందంట. అది కూడా అయితే వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి కోవిల్ పక్కనే శ్రీ శ్యామ్ బాబా వారి దేవాలయం అయితే ఉంది. ఈ బాబా గారికి 3 బాణధారి అంటారంట. అంటే 3 బాణాలు ధరించిన వాడు అని అర్థం. ఈయన మన ఘటోత్కచుడికి కొడుకంట. బార్బారి అంట అసలు పేరు. ఈయనకి మన కృష్ణుడు శ్యామ్ అని అతని పేరు అయితే ఇచ్చేసారంట. అప్పటి నుంచి ఈయనకి శ్యామ్ బాబా అని పిలుస్తుంటారు. మరి దీని గురించి ఇంకా వివరాలు అయితే మనకి మన పంతులు గారికి అడిగి తెలుసుకుందాం. నమస్తే जी. श्री श्याम बाबा के बारे में कुछ तो बोल. कृष्ण अवतार है. कुछ बोले. कृष्ण भगवान के अवतार है. इनको भीम का पोता. ओके. भीम के पोते हैं. बर्बरीक महाभारत युद्ध के टाइम में इनके बहुत धनुर्धर थे, इसलिए इनको 3 बाण इनके पास केवल 3 बाण थे. ओके. ये 3 बाण से मतलब पूरे लक्ष्य को भेद देते थे. जैसे काम, क्रोध, लोभ, ये 3 मतलब चीज मनुष्य के वो है. मतलब 3 बाण मतलब वही हो गए. काम, क्रोध, लोभ, इनको मतलब हरण करना. वैसा 3 बाण. कोई इनको 3 हारे का सहारा भी बोलते. जो कोई मतलब हारे से उनको बाबा श्याम के पास में जाते तो भगवान को उनका आशीर्वाद, अच्छी कृपा होती बाबा की. कृष्ण भगवान ने इनको अपना नाम दे दिया. खाटू श्याम जी को श्याम बाबा नाम. ऐसा. और वो महाभारत युद्ध में जो हुआ था ना, उसका स्टोरी आप कुछ बोलेगी? जैसे बहुत धनुर्धर थे. धनुर्धर के चलते मतलब कौरव बहुत वीक थे. तो उनके तरफ से युद्ध करना चाहते थे. कृष्ण भगवान सोचे अगर एक कौरव की तरफ चला जाए तो हम युद्ध हार जाएंगे. वैसे कृष्ण भगवान की लीला सब जानते थे कौन हारेगा कौन जीतेगा. लेकिन कौरव की तरफ से पक्ष से लड़ने को जा रहे थे. तो भगवान बोले अगर कौरव पक्ष की तरफ से चले गए तो अच्छा नहीं है. तो वो मतलब एक दानी भी बहुत थे. भगवान ने साधु का रूप रख करके इनके पास गए. इनसे दान मांगा. बोले प्रभु मांगो, आप जो ब्राह्मण है आप जो मांगे मैं देता हूँ. तो बोले प्रभु मैं आपसे क्या बोलना. बोले मांगो, जो मांगो वो मैं दे देता हूँ. बोले ठीक है आप अपना शीश का दान दे दो. शीश का दान मांगे. बोले प्रभु तथास्तु, आप जो बोले मैं देता हूँ. उसी तलवार से अपनी तलवार से अपना शीश भगवान को दे दिए. इसीलिए ओनली शीश की पूजा होती है इनकी. भगवान बोले अब तो मैं अपना दान दे, लेकिन मैं भी आपसे एक वर मांगना चाहता हूँ. मेरे को कुरुक्षेत्र में महाभारत देखने की इच्छा है. तो भगवान ने उनका शीश अपने हाथ पे एक खाटू के पहाड़ पे ले जाके बैठा दिए. जीवित कर दिए उनको. मतलब बोले अब तुम यहाँ से पूरा युद्ध देख सकते हो.
ओके। बोले ठीक है, आप तो मतलब चिरंजीवी नहीं रहे, लेकिन अब मैं आपको वरदान देता हूँ, आपका शीश मेरे नाम से पूजा जाएगा, मैं अपना नाम आपको देता हूँ। तब से श्याम बाबा, खाटू श्याम, गांव के नाम खाटू गांव है, रिंगस के पास में पड़ता। खाटू श्याम के नाम से पुकारते, कोई श्याम बाबा बोलता, कोई हारे का सहारा बोलता, कोई लखतादार बोलता, सब अलग अलग नाम से भगवान को बाबा पुकारते। ధన్యవాదాలు. అదే చూసారు కదా శ్రీ శ్యామ్ బాబా గారిది. అయితే ఇక్కడ ఆయన ఓన్లీ ఆయన తల ఒకటే పూజించబడుతుంది. ఎందుకంటే మనకి చెప్పారు కదా మహాభారతంలో అంట మనకి శ్రీకృష్ణుడు కౌరవుల వైపు ఫైట్ చేస్తానన్నప్పుడు వద్దు అని చెప్పి ఆయనకి శ్రీకృష్ణుడు ఒక వేరే రూపంలో వచ్చి ఆయనకి తల అయితే దానం చేయించుకున్నారంట. అదే స్టోరీ ఉంది. అయితే అక్కడ నుంచి ఆ తలతో ఓన్లీ ఆయనకి మహాభారత యుద్ధం చూడాలని ఉండేదంట, కురుక్షేత్ర యుద్ధం. అందుకని మరి ఎలా చూడాలి అని అడిగితే అప్పుడు కృష్ణుడు మనకి ఓన్లీ ఆ తలకైతే సజీవంగా ఉంచి ఆ మహాభారతం యుద్ధం చూడడానికైతే వీలు కల్పించారట. అదే స్టోరీ. నెక్స్ట్ అయితే చాలా మన టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూసేద్దాం. ఇదైతే మా రాణి సతీదాది వారి దేవాలయం. ఇది శ్రీ శ్యామ్ బాబా గారి దేవాలయం పక్కనే ఉంది. ఈవిడ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆయనతోనే సజీవ దహనం అయిపోయారంట. భర్త చనిపోయాడని ఇలా సజీవ దహనం అయిపోవాలంటే ఎంత సాహసం ఉండాలి కదా. ఈవిడికి మన నార్త్ వాళ్ళు ఎక్కువగా పూజిస్తారంట. చూస్తున్నారు కదా, ఇదే ఆవిడ విగ్రహం. అక్కడ కిందున్నది వాళ్ళ భర్త భస్మం అయిపోతుంటే వాళ్ళ భర్తతో సజీవ దహనం అయిపోయారు. ఆ విగ్రహం పైనే త్రిశూలంకి కళ్ళు అవి పట్టి చాలా డిఫరెంట్ గా అమ్మవారిని తయారు చేశారు. ఈ మా రాణి సతీదాది టెంపుల్ పక్కనే మనకి మిడిల్లో శ్రీ రామ్దేవ్ బాబా టెంపుల్ పెద్దగా అయితే మిడిల్లో ఉంది. ముందుగా అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ రామ్దేవ్ బాబా గారి మెయిన్ టెంపుల్ అయితే రాజస్థాన్లో జైసల్మేర్లో ఉందంట. ఇక్కడ కూడా మనకి హైదరాబాద్లో ఉండడం అంటే చాలా విశేషమని చెప్పచ్చు. ఇక్కడ చాలామంది నార్త్ వాళ్ళు అంటే రాజస్థాన్ వాళ్ళు మరియు మరాఠీ వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారంట. ఈవినింగ్ 7 అప్పుడు ఇక్కడ హారతి అయితే జరుగుతుందంట. ఇక్కడ చాలామంది వచ్చి హారతిలో పాల్గొంటారు. ఇక్కడికి వచ్చి హారతిలో పాల్గొనే వారికి హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయని నమ్మకం అంట. మరి ఇదైతే 25 ఇయర్స్ నుంచి ఉందంటే చూడండి, చాలా విశేషమని చెప్పొచ్చు కదా. ఈ గుడిలో 7 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, దానికి సంబంధించి 7 అర్చకులు మరియు ఇక్కడ మనకి ఈ గుడి యొక్క సూపర్వైజర్ అరవింద్ శర్మ గారు అయితే ఉన్నారు. ముందైతే ఈ గుడి చరిత్ర గురించి, ఇక్కడ రామ్దేవ బాబా గారి గురించి ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ రామ్దేవ్ బాబా గారి చరిత్ర ఏంటి, మరి ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అవేమైనా మాతో కొంచెం షేర్ చేసుకోండి. నమస్కారం. జై బాబాకి. ఈ గుడికి నేను రిటైర్డ్, ఇక్కడ సీనియర్ సూపర్వైజర్గా పనిచేస్తూ ఈ గుడి ఓపెన్ ఎప్పటి నుంచి అయింది అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఈ మా అర్చకులు కూడా అంతా వేరే స్టేట్స్ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ అని కాదు, అందరు ఇక్కడ వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క గుడికి ఒక అర్చక ఉన్నారు. ఆ గుడి ప్రకారం వాళ్ళందరికీ చెప్తారు. ఈ గుడి విశేషాలు ఏంటంటే రాజస్థాన్లో జైసల్మేర్ డిస్టిక్లో రుణిచా అనే ఒక స్థలం ఉన్నది. మన దగ్గర యాదగిరి గుట్ట ఎట్లా ఉన్నది దాని ప్రకారం అక్కడ కూడా ఒక స్థలం ఉంది. ఆ స్థలంకి రామ్దేవ్ బాబా అని వీళ్ళొక అవతారం. వీళ్ళు తల్లికే పుట్టలేదు. వీళ్ళు మన అయ్యప్ప స్వామి ఎట్లా పుట్టారో సేమ్ అట్ల ప్రకారం స్టోరీ ఉంది. కానీ అక్కడ రాజస్థాన్లో ఉన్న రుణిచా ఒక పెద్ద తీర్థస్థలం. దాని తర్వాత సౌత్ ఇండియాలో అయితే ఈ రుణిచా లెక్క ఇది రామదేవరా దర్బార్ అంటారు. ఇది హైదరాబాద్లో, ఇది శివరాంపల్లి ఆర్ఆర్ డిస్టిక్లో వస్తుంది. ఇక్కడ ఈ 25కు రామ్దేవ్ బాబాది పుట్టినరోజు. ఆ రోజు ఇక్కడ పెద్ద యాత్ర జరుగుతుంది. అయితే మేము ఇక్కడ పెద్ద ఇది జాగరణ అంటారు, జమ్మ అవుతుంది, అన్నదానం అవుతుంది. దగ్గర 2 lakhs పైన భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసి ఇక్కడ ప్రసాదం తీసుకొని దేవుడు పాటలు ఎన్ని వస్తారు. దూరం నుంచి కూడా ఇక్కడ నడుచుకుంటా జనాలు వస్తారు. మన నిజామాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ అంత దూరం నుంచి కూడా వస్తారు. వాళ్ళు మొక్కుతారు. ఇక్కడ వచ్చిన పాదయాత్ర చేస్తూ వచ్చి వాళ్ళ అది జెండాలు పట్టుకొని వస్తారు. వాళ్ళు వచ్చిన ఇక్కడ అంతా మొక్కిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఫలితం వస్తుంది.
తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకంతో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళకి ఫలితం అయితేనే ఇక్కడ జనాలు పెరుగుతున్నారు. యాక్చువల్ ఈ గుడి నార్త్ ఇండియన్స్ ఎక్కువ పూజిస్తారు, కానీ ఇప్పుడు సౌత్లో వచ్చినాక ఇక్కడ జనాలకి కూడా తెలిసింది. మన సౌత్ ఇండియన్ పీపుల్స్ కూడా నమ్మి వాళ్ళు మొక్కి ఇక్కడ పూజ చేస్తే ఇప్పుడు వాళ్ళకి కూడా దాని ప్రకారం ఫలితం అందింది. అందుకే అందరికీ నమ్మకం మీద వచ్చి ఇక్కడ అందరు పూజలు చేపిస్తారు. దీంట్లో అంటే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కులాలు అన్ని మతాల జనాలు ఇక్కడ వస్తారు, బ్రహ్మాండంగా పూజిస్తారు. నేను ఇక్కడ అయ్యప్ప టెంపుల్కు గురుస్వామిగా లాస్ట్ 31 ఇయర్స్ నుంచి నేను సేవ చేస్తున్నా. 101 దీక్షల్లో ఉండి ప్రతి సంవత్సరం నేను శబరిమల పోతున్నాం. మా గురుస్వామి అరుణ్ గురుస్వామి, సనాతన నగర్ అయ్యప్ప టెంపుల్. అయితే ఈ ప్రకారం ఈ గుడి విశేషం ఎట్లా ఉన్నది. నమస్కారం. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉంది, అది కూడా వెళ్ళి చూసేద్దాం. ఇదే సాయిబాబా గారి టెంపుల్. ఇక్కడ బాబా గారి విగ్రహం చూస్తే ప్యూర్ పాలరాతితో తయారు చేసినట్టుంది. ఇక్కడ ప్రతిరోజు బాబా గారికి హారతి చేస్తుంటారు. చిన్న చిన్నగా ఆలయాలున్నా ఇక్కడ ఎంత చూడముచ్చటగా ఉందో. నెక్స్ట్ అయితే ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంది, అది కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదే మన దుర్గాదేవి ఆలయం. ఇక్కడ చూడండి దుర్గాదేవి ఎంత రాజసంతో కనిపిస్తున్నారు. ఇక్కడ మనకి దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారి విగ్రహం విషయానికి వస్తే త్రిశూలం పట్టుకొని అమ్మవారు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు. సింహం మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు. ఆ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడ మనకి అమ్మవారికి పూజించే ప్రతి పూజలు చాలా వేడుకతో జరుపుకుంటారు. ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదే మన చివరి ఉపాలయం, అదే మన ఆంజనేయ స్వామి వారిది. ఇక్కడ హనుమాన్ విగ్రహం మీసాలతో ఉంది. విగ్రహం ఫుల్ సింధూరంతో నిండి ఉంది. విగ్రహం పక్కనే గద కూడా ఉంది. ఇక్కడ సలసార్ బాలాజీ అని ఉంది, ఇక్కడ అలా పిలుస్తారనుకుంటా. పైన మనకి రాముల వారి ఫోటో కూడా ఉంది. ఇక్కడ హనుమాన్ జయంతి కానీ శ్రీరామనవమి కానీ చాలా ఘనంగా పూజలు జరుపుకుంటారు. ఇక్కడికి లక్షాది భక్తులు వస్తుంటారు.